ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. మొదటి తెస్సలోనిక 4:16-17. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకును మేఘముల మీద కొనిపోబడుతుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చదవండి 18 కూడా. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినాలు సంవత్సరాలు గడుచు కొలది ప్రియులారా, మనము యేసు ప్రభు యొక్క రాకడను సమీపిస్తూ ఉన్నాం. నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా క్రైస్తవులకి ఒక వింతగా ఆశ్చర్యంగా ఉండటానికి వీల్లేదు. అమ్మో ఇలా జరిగిందేంటి అనొద్దు. అయ్యో ఇలా జరుగుతుందని ఊహించనే లేదు, కల్లో కూడా అనుకోలేదండి అనే మాట రావద్దు క్రైస్తవులకు ప్రత్యేకంగా. ప్రపంచంలో జరుగుతున్న ఈ వింతైన విషయాలు, విపరీతమైన విషయాలన్నీ కూడా ప్రపంచ జ్యోతిష్కులకైనా ఆశ్చర్యం కలిగే చేయాలి. అమ్మో అనుకోవాలి, వాళ్ళైనా అనుకోవాలి, కానీ ఎవరు అనుకోవద్దు, అలాగా క్రైస్తవుడు అనుకోవద్దు. ఎందుకు? ఇవన్నీ ప్రభు మనకి బైబిల్లో ముందుగానే వ్రాయించి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రష్యా అని, ఉక్రెయిన్ అని ఇలాగని రాసి పెట్టాడు, కానీ యుద్ధ సమాచారములు, యుద్ధ వాతావరణము, రాజ్యంపై రాజ్యము అనే పదాలు ఉన్నాయా లేవా? చదివినట్టు అనిపిస్తుందా లేదా? ప్రపంచమంతా ఒక భయంకరమైన సంక్షోభములో కూరుకుపోతూ ఉండగా, ఎందుకు ఈ పరిస్థితులన్నీ? ఎవరి కోసం ప్రపంచం రెడీ అవుతుంది? క్రీస్తు విరోధి పరిపాలన కోసం రెడీ అవుతుంది. ప్రపంచమంతటికి, ప్రపంచంలో శాంతిని తీసుకురావటానికి, ప్రపంచంలో సమాధానకరమైన వాతావరణమును, అలాగే ఒక క్రొత్త ప్రపంచ విధానమును తీసుకుని రావటానికి అబద్ధ క్రీస్తు తొందరగా వచ్చేస్తున్నాడు ఈ లోకములో. క్రొత్త ప్రపంచ విధానం అంటే ఏంటి? దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? న్యూ వరల్డ్ ఆర్డర్ అంటారు. ఈ రాజ్యాంగాలు ఇలా ఉండవు, ప్రభుత్వ విధానాలు ఇలా ఉండవు, ఇక ఎలక్షన్స్ ఇలా ఉండవు, మత వ్యవస్థ ఇలా ఉండదు, ఆర్థిక వ్యవస్థ, ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు, వ్యాపారాలు, జాబ్స్, శాలరీస్ ఇలా ఉండదు. మొత్తం మారిపోద్ది. పాస్పోర్ట్ సిస్టమ్, వీసా సిస్టమ్, ఓటర్ సిస్టమ్, సిటిజన్షిప్, పౌర హక్కులు ఇవన్నీ ఇప్పుడులాగా ఉండదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం ఉండదు, డెమోక్రసీ ఉండదు. ప్రపంచమంతా దానికి దారి తీస్తుంది. ప్రతి దేశంలోని ప్రతి ప్రభుత్వము తమ వ్యక్తిగత ప్రభుత్వాలు, రాజ్యాంగాలు, చట్టాలు కలిగి ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఇప్పుడున్న పరిస్థితులన్నీ కామనే. అదే ఆర్థిక ఇబ్బందులు, అదే మతపరమైన కలహాలు, అదే ప్రభుత్వ వైఫల్యాలు, ఇవన్నీ ప్రతి దేశంలో జరగడానికి రీజన్ ఏంటి అంటే, ప్రతి దేశంలోని ప్రతి ప్రభుత్వం ఏం చేయాలంటే చేతులు ఎత్తాలి, ఇక మా వల్ల కాదు అనాలి. ప్రతి దేశంలోని ప్రతి గవర్నమెంట్ ఫెయిల్ అయిపోతే అప్పుడేమవుతుంది? క్రొత్త గవర్నమెంట్ వస్తుంది. అలా క్రియేట్ చేస్తున్నారు. ఇది ఆటోమేటిక్గా జరుగుతుందా? అలాగా ప్రతి దేశం తమ మోకాళ్ళ మీదకి వచ్చేసి చేతులెత్తి మా దేశాన్ని మేము నడిపించలేము బాబోయ్ అనే స్థితికి వచ్చారనమాట. దానివలన పరిస్థితులను ఇలా కలుగు చేస్తున్నారు ఈ ప్రపంచవ్యాప్తంగా. అప్పుడు క్రీస్తు విరోధి లేక అబద్ధ క్రీస్తు వచ్చి ప్రపంచానికి శాంతి ప్రతిపాదనతోనే వాడు ప్రత్యక్షమవుతాడు. కాబట్టి లోకానికి శాంతి తెచ్చేది అబద్ధ క్రీస్తే, యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తు మనకిచ్చే శాంతి ఆయన క్లియర్గా చెప్పాడు. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం అనుగ్రహించినట్టుగా నేను అనుగ్రహించట్లేదు అన్నాడు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. లోకం అనుగ్రహించే శాంతి, లోకస్తులు అనుకుంటున్న శాంతి, యేసు అనుగ్రహించే శాంతికి తేడా మీరు తెలుసుకోగలిగితే మీరు ధన్యులు. సరే, ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఈ ప్రసంగం ఇది కాదు, కానీ దేవునికి స్తోత్రం. లోకము అబద్ధ క్రీస్తు కోసం కనిపెడుతుంటే ప్రభు సంఘం ఎవరి కోసం కనిపెట్టాలి? యేసు క్రీస్తు కోసం కనిపెట్టాలి. హల్లెలూయా.
లోకానికి ఒక మహానాయకుడు, ఒక అబద్ధ క్రీస్తే, ఇక ఆయన వస్తేనే మాకు ఇక ఏదోటి మార్గం దొరుకుతుందని వాడి కోసం నిరీక్షణతో ఆశపడి కనిపెడుతుంటే దేవుని ప్రజలకు ఎవరు నిరీక్షణ, ఎవరు ఆశ? యేసుక్రీస్తే ఆశ. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభు ఆయన రాకడ ఏ విధంగా సంభవిస్తుంది, ఏ విధంగా ఆయన ప్రజలు మేఘముల యందు కొనిపోబడతారు, ఎవరు కొనిపోబడతారు అనే విషయాలు మనం చదివిన మాటల్లోనే కనిపిస్తున్నాయి. చూద్దాం, మరొకసారి చదువుతున్నాను చూడండి. 1 తెస్సలోనిక 4:16 ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. 18వ వచనం చాలా ఆసక్తికరమైన మాట. కాబట్టి మీరు ఈ మాటల చేత ఏం చేయాలి? ఒకరినొకడు ఆదరించుకోవాలి. హల్లెలూయా. ఏంటి మనకి ఈరోజు ఆదరణ చెప్పండి? ఓ పెద్ద దిక్కుగా అయ్యి ఉండేవారు ఇప్పుడు లేరు, వేదన అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో మనకి ఆదరణ ఏంటి? పర్లేదులే, ఆయన వెళ్ళడమే కాదు, మనం కూడా వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. మరలా అలాంటి గొప్ప దైవజనులు ముఖాముఖిగా చూడబోతున్నాం. ఆయన్ని తీసుకెళ్ళిన యేసయ్య మనలను కూడా తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఈ భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన లోకం, రోజు రోజుకి ఏమేమి వినాల్సి వస్తుందో అనే భయము ఒక ప్రక్కనైతే, ఏ క్రొత్త బోధలు వినాల్సి వస్తుందో అనే భయం ఒక ప్రక్కనైతే, ఈరోజు బాగానే ఉన్నాం, రేపు ఎలా ఉంటాం అనే భయం కూడా ఒక ప్రక్కన వచ్చేస్తుంది. ఈ సంవత్సరం నిలబడి ఉన్నాం, వచ్చే సంవత్సరం ఉంటామా, మనం కూడా పడిపోతామా, జారిపోతామా, ఠికానా లేదు దానికి. ఆ భయం వేసి వస్తుంటే, అమ్మో లోకాన్ని చూస్తే బతకాలని ఆశ లేకుండా అయిపోయిన పరిస్థితుల్లో ఆశ కలుగు చేస్తూ, ధైర్యం కలుగు చేస్తూ, నిరీక్షణ కలుగు చేస్తూ, ఆదరణ కలుగు చేస్తుంది. ఏంటా మాట? యేసయ్య త్వరగా వచ్చేస్తున్నాడు అనే మాటే ధైర్యం కలుగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. విదేశాలకి, దుబాయ్కి, గల్ఫ్ కంట్రీస్కి కాంట్రాక్ట్ బేస్ మీద జాబ్కి వెళ్ళిన వాళ్ళందరూ ఒక 3 సంవత్సరాల కాంట్రాక్ట్ మీద కొంతమంది వెళ్తారు, 5 సంవత్సరాల కాంట్రాక్ట్ మీద కొంతమంది వెళ్తారు. దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, మనలాంటి తిండి అక్కడ ఉండదు, మనలాంటి వాతావరణం అక్కడ ఉండదు, మనలాంటి మనుషులు అక్కడ ఉండరు. మనకి దేశంలో ఉన్నంత స్వేచ్ఛ ఆ దేశాల్లో ఉండవు. ఎక్కడ ఏం చేస్తే ఇక్కడ మా దేశంలో చల్లదని లోపల జైల్లో పెడతాడో తెలియదు మనకి. నిలబడితే జైలు, కూర్చుంటే జైలు, చూస్తే జైలు, చూడకపోతే జైలు, కొంటే జైలు, కొనకపోతే జైలు కదా. విదేశాలు ఎలా బతుకుతున్నారు కానీ దేవునికి స్తోత్రం కలిగిన కాక. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి విదేశాల్లో కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్లో పరిస్థితి, ఎప్పుడైనా ప్రపంచంలో రష్యా డేంజర్ దేశం అని విన్నాం, పాలస్తీనా డేంజర్ దేశం అని విన్నాం, ఇజ్రాయెల్ కూడా ఒకందుకు డేంజర్ దేశం. ఎందుకంటే పాలస్తీనాలు ఎప్పుడు బాంబు వేస్తారో, సిరియా వాళ్ళు ఎప్పుడు యూతుల మీద బాంబు వేస్తారో తెలియదు. కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా అంత క్షేమకరం కాదు కొన్నిసార్లు. ప్రపంచంలో చాలా డేంజర్ దేశాల్లో బ్రెజిల్ ఉంది, చాలా డేంజర్ దేశం అది. అంటే టూరిస్టులకి క్షేమం కాదనమాట. అలాంటిది మనకు తెలిసినందుకు పాకిస్తాన్ కూడా డేంజర్ దేశమే. మనం హాయిగా తిరగలేము అలాంటి పరిస్థితుల్లో, ఎప్పుడు బాంబులు పేలుతాయో తెలియదు. ఇంకా నార్త్ కొరియా, అది మరీ దారుణమైన జైలు లాంటి దేశం అది కదా. అలాంటి దేశాలు అంటే పోనీ భయంకరమైన దేశాలు అనుకుందాం. ఎప్పుడైనా జీవితంలో ఉక్రెయిన్కి ఇటువంటి సమస్యలు వస్తాయని ఎవరూ అనుకోలేదు. ఎంత చక్కగా మన ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిపోయి జాబులు చేసుకుని హాయిగా సెటిల్ అయిపోయి హాయిగా శుభ్రంగా ఉన్న వాళ్ళ జీవితంలో కనీ విని ఎరగనట్టుగా అంత నెమ్మదిగా ఉన్నదే, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా నాశనము వారి మీదకి అకస్మాత్తుగా తటస్థించెను అనే మాట అక్షరాల ఉక్రెయిన్ ప్రజల వాసులకి నెరవేరుతుంది. అక్కడ ప్రజలు వదిలేయండి, ఇండియన్స్ పరిస్థితి ఏంటి? కుయ్యో మొర్రో అనుకుని పారిపోవడానికి లేక, ఉండడానికి లేక, ట్రైన్స్ లేక, ఫ్లైట్స్ లేక, ఆ దేశం పొమ్మంటుంటే మన దేశం రమ్మంటుంటే, ఆ ఫ్లైట్ ఎక్కడానికి కూడా ఆ దేశం దాటి నడుచుకుంటానో బస్సు ఎక్కువ బార్డర్ దాటి ఎక్కడికో వెళ్ళాలి. సేమ్ పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్లో అయిందా లేదా?
తాలిబాన్లు ఆక్రమించుకున్నప్పుడు ఆ దేశవాసులు ఈ దేశానికి ఆ దేశానికి పరిగెత్తిపోయారు. ఏ దేశంలో కూడా సమాధాన క్షేమకరమైన పరిస్థితులు ఇప్పుడు కనబడుతున్నా అది కొన్ని రోజుల తర్వాత అది కనబడదు అని అర్థం ప్రియులారా. తిరిగి 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 అందరి మీదకి వస్తుంది ఇది పరిస్థితి. అది నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇట్లా గల్ఫ్ కంట్రీస్లో అక్కడ జాబ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు కానీ, ఇలా ఉక్రెయిన్లో వెళ్ళిన వాళ్ళు కానీ, ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పండి? వాళ్ళ అమ్మ నాన్న ఏం ఫోన్ చేస్తారు చెప్పండి? వచ్చే బిడ్డ అంటారు లేదా? ఎట్లా చేసి వచ్చే బిడ్డ, ఆ జాబ్ ఏదో వదిలేసేయి, ఆ డబ్బులు ఏదో వదిలేసేయి, ఆ ఆస్తులు ఏదో వదిలేసి, ఆ బట్టలు వదిలేసి, ఆ బంగారం వదిలేసి, ఏ దొరికితే ఎక్కువ వచ్చాయి అంటున్నారా లేదా? వాళ్ళకి ఏంటి క్షేమ ఆ పరిస్థితుల్లో? అక్కడుండి పోరాడడం క్షేమమా, బతుకు జీవుడు అనుకుని పారిపోవడం క్షేమమా? ఏం క్షేమం? ఐడియా రావట్లేదు మీకు? వెళ్ళిపోవడమే క్షేమం. అక్కడ వాళ్ళు ఏం పోరాడతారు? మన ఊరి కోసం మనం ఏం పోరాడతామండి అక్కడ? అంతే కదా. అక్కడ స్ట్రైకులు జరిగాయి అనుకోండి, గల్ఫ్లో ధర్నాలు జరిగాయి అనుకోండి, మన ఇండియా వాళ్ళు అక్కడ ధర్నాలు నిలబడతారా? ఎందుకు? అది మన దేశం కాదు కాబట్టి. మనకు వచ్చిన గొడవ ఏంటి? మనం వెళ్ళిపోయేటోళ్ళం కదా అనుకుంటారు. ఏమనుకుంటారు? మా కాంట్రాక్ట్ అయిపోతుంది, 2 నెలలు కష్టపడి బతుకుంటే నెమ్మదిగా వెళ్ళిపోయి జారుకోవచ్చు, ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకుని. ఇంట్లో అమ్మ ఫోన్ చేస్తుంటే, వచ్చారా ఆయన టికెట్ ముందే చేసుకో. భార్య ఫోన్ చేస్తుంటుంది, ఏమంటే టికెట్ ముందే చేసుకోండి, అన్ని సర్దేసుకోండి, అవసరం 2 నెలలు వదిలేసేయండి, పోతే పోనీ అని జీతం అంటుంటుంది. వెళ్ళిపోవలసిన వాళ్ళకి వెళ్ళిపోవడమే ఆదరణ ప్రియులారా. క్రైస్తవ సంఘానికి రాకడయే ఆదరణ. హల్లెలూయా. రాకడ అనేది ఆదరణ ఎప్పుడవుతుంది చెప్పండి ఒకసారి? ప్రభు వచ్చి మనల్ని కాపాడి తీసుకెళ్ళిపోతాడంటేనే అది ఆదరణ అవుతుంది. అదే 666 ముద్ర ఎదుర్కోవాలి, అబద్ధగ్రస్తుని ఎదుర్కోవాలి, పేకలు తెగ్గొట్టుకోవాలి అనేది ఆదరణ ఎక్కడ అవుతుంది చెప్పడం సరి? శ్రమల కాలం ఎదుర్కోవడం అనేది ఆదరణ కాదు. దానిని తప్పించుకోగలుగుతాము అనేది ఆదరణ. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. గనక ప్రభు రాకడలో ఆయన తన వాళ్ళను తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మిమ్మల్ని ఏం చేసుకోమన్నాడు? ఈ మాట చెప్పి ఒకరినొకడు ఆదరించుకోండి. హాస్టల్లో ఉన్న పిల్లల్ని, అమ్మ ఇక్కడ ఉండలేకపోతున్నాను అమ్మ అంటే, అమ్మేమంటుంది? ఇంకొక సంవత్సరం బిడ్డ, మళ్ళీ ఎప్పుడు పంపాను నీకు, ఒక్క సంవత్సరం కష్టపడి ఉండు నాన్న, నీకేం కావాలంటే కొని పెడతాను అంటదా లేదా? అంతేనా? హల్లెలూయా. ఈ మాటతో ఆదరిస్తారు ప్రభు మనల్ని. ఇదే మాటతో ఆదరిస్తాడు. కొంచెం కష్టపడండి, ఏం కాదు. కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏం పర్వాలేదు. నేను పడినంత సిలువ మీ మీద పెట్టట్లేదు కదా. కొంచెం నిలదొక్కుకోండి ఒక్కసారి, నేను వచ్చి తీసుకెళ్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఎవరు ప్రభు రాకడలో ఎత్తబడతారనే దాన్ని ఇక్కడ ఒక 2 పాయింట్స్ చాలా అద్భుతమైనవి ఉన్నాయి, మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. 17వ వచనంలో 4:17, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతుంది. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి ఒకసారి. ఆ పై మాట చూస్తే, పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఎవరు లేస్తారు మొదట? క్రీస్తులో ఉండి చనిపోయిన వాళ్ళే మొదట లేస్తారు. ఎందుకు? వాళ్ళ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి. హల్లెలూయా. ఎందుకు లేస్తారు వాళ్ళు? ఎప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయారని అర్థం. మరణించారంటే అని అర్థం ఏంటి? ఎగ్జామ్ రాసేసి వాళ్ళు పాస్ అయిపోయి లీవ్లో ఉన్నారని అర్థం. ఇక ప్రైజ్ ది లార్డ్. ఇక మనం దారిలో ఉన్నాం, అటు తలగొక్కుని వాళ్ళు దాంట్లో చూసుకుని ఎగ్జామ్ నడుస్తుంది మనది. కాబట్టి ముందు లేపబడేది ఎవరు అంటే, ఎవరైతే తమ జీవిత కోర్స్ ఆఫ్ లైఫ్ని ముగించుకున్నారో వాళ్ళు మొదట లేస్తారు. వాళ్ళ ఎగ్జామ్స్ ముగించుకున్నారు, విశ్వాస పరీక్షలు ముగించుకున్నారు, పరిశుద్ధత గురించిన పరీక్షలు ముగించుకున్నారు, ఏవేవో ఎదుర్కొన్నారు, సమస్తమును ఎదుర్కొని నిలదొక్కుని చక్కగా ముగించుకొని సమాధిలోకి వెళ్ళారు, విశ్రమిస్తున్నారు. హల్లెలూయా. లీవులు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే హాలిడేస్. ఎగ్జామ్ తర్వాత ఏముంటుంది? హాలిడేస్ ఉంటుంది. ప్రస్తుతం హాలిడేస్ నడుస్తున్నాయి. ఇక మనం కొట్టుమెట్టి ఆడుతున్నాం. వాళ్ళు మొదట లేస్తారు, తర్వాత సజీవులమై నిలిచి ఉండు మనము
వారితో కూడా ఏకమై కొనిపోబడతామంట. గుర్తుపెట్టుకోండి, మృతుల పునరుద్ధానమును సజీవులు కొనిపోబడట వేరు కాదు. చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే ముందు సంఘం వెళ్తుంది, తర్వాత మృతుల పునరుద్ధానం 7 శ్రమల తర్వాత ఉంటుంది, అదే మొదటి పునరుద్ధానం అని రాశాడు కాబట్టి అక్కడే మృతులందరూ లేపబడేది అక్కడే అనేవాళ్ళు ఉన్నారు. సంఘం కూడా ఎత్తబడేది శ్రమల తర్వాతే అనేవాళ్ళు ఉన్నారు. దానిని పోస్ట్ ట్రిబులేషన్ అంటారు. దాన్ని శ్రమల కాలం తర్వాతే ఈ రాకడైనా, మృతులు లేవడం అయినా, సంఘం ఎత్తబడడం అయినా, ఎట్సెట్రా అన్నీ కూడా. ఎందుకు అంటే మొదటి పునరుద్ధానము ఇదియే అన్నాడు కాబట్టి. దాని మీనింగ్, దాని అర్థం తెలియక, తెలుగులో ఇప్పుడు పర్యాయ పదాలు లేవా? సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే జవాబు చెప్పడం, ఆన్సర్ కదా. సమాధానం అంటే ఏంటి? శాంతి. సమాధానం అంటే ఏంటి? పరిష్కారం, సొల్యూషన్ కూడా సమాధానం. ఒకే పదానికి 3 అర్థాలు వచ్చినాయి లేదు ఇక్కడ. ఒకటి సమాధానం చెప్పే అంటారు, సమాధానం అంటే అక్కడ జవాబు. రెండోది సమాధానం అంటే మనం కలిగి ఉండే ఒక అనుభూతి, శాంతి, నెమ్మది. మూడోది ఒక సమస్యకి పరిష్కారాన్ని కూడా సమాధానం అంటారు. హల్లెలూయా. ఇదియే మొదటి పునరుద్ధానం అన్నందుకు, అసలు పునరుద్ధానం అక్కడే జరిగింది, దాని ముందు జరగలేదు అనే భావనలోకి వచ్చేస్తున్నారు. కొంచెం లోతుగా ధ్యానించడం బద్ధకం వేసి ఇదంతా కూడా అలాగా ఒక నిర్ధారణకు వచ్చేస్తారు. నిర్ధారణకు రావడం కాదు, ఎక్కడో వినుంటారు, పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి ఇదే ఖాయం అనుకుంటారు అంతే. అలాగ ఎప్పుడూ అనుకోవద్దు ప్రియులారా. మీరు కూడా వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటుంది బైబిల్? లేదు, మృతులు, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. వాళ్ళు లేచి వెళుతూ ఉండగా మనము కూడా వెనకాల ఎప్పుడుకో కాదు, వారితో ఏకమై. ఆ పాయింట్ అసలు రౌండ్ చేసుకోలే. ఏకం. వి విల్ యునైట్ విత్ ద డెడ్, ద లివింగ్ షెల్ యునైట్ విత్ ద డెడ్ అన్నమాట. వాళ్ళు రూపాంతరం వాళ్ళు పునరుద్ధానం చెందుతారు, మనము రూపాంతరం చెందుతాం. 2 ప్రక్రియ ఒకటే. వాళ్ళు అక్షయతను ధరిస్తారు, మనము కూడా అక్షయతను ధరిస్తాం. వారు మహిమను ధరిస్తారు, మనము కూడా మహిమను ధరిస్తాం. కలిస్తేనే సంఘం. చెప్పండి, ఏంటి సంఘం? ఇప్పుడు భూమి మీద బతుకున్న వాళ్ళే సంఘమా? చచ్చిపోయిన వాళ్ళ సంఘం కాదా? చెప్పండి ఒకసారి. సంఘమే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. భూమి మీద బతుకున్నదే సంఘంలో ఉండాలి. మరి చచ్చిపోయిన వాళ్ళ సంఘం కాదా? చచ్చిపోయిన వాళ్ళ సంఘం కాదా? గొప్ప గనులైన సేవకులను దేవుడు కీడు చూడకుండానే తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పినాడు ఒకసారి. యెషయా గ్రంథం 57:1 చదవండి ఒకసారి. ఎవరు కొనిపోబడుతున్నారు? అసలు ఎలా కొనిపోబడుతున్నారు? అందరూ ఒకేసారి రాకడలో కొనిపోబడరు. ఇలా ముందు కొనిపోబడడం, ముందు వెళ్ళిపోవడం కూడా కొనిపోబడుటయే. నీతిమంతులు నశించుట చూచి ఎవరునో దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని బడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. కీడు చూడకుండా, నా చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారంట. ఆ సంగతి ఎవరికి అర్థం కావట్లేదంట, తోచట్లేదంట. ఇలా ఇంత నా చూడండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంతమంది ఘనులు, ఆత్మీయులు, పెద్దవాళ్ళు, సేవకులు ఉంటే బాగుండు అనుకున్నాం, కానీ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఎంత ఘోరమైన కీడుకరమైన రోజులు రాబోతున్నాయో తెలుసా ఈ లోకం మీదకి. అవి చూడకుండానే దేవుడు వాళ్ళని తీసుకెళ్ళాడు. ధన్యత. అసలు వెళ్ళిపోయిన వాళ్ళందరూ ధన్యులండి నన్ను అడిగితే. మనమేమనుకుంటాం? బతికిపోయినండి, అదే ధన్యత అనుకుంటున్నారేమో. చూస్తాం, ఇంకేమేమి చూడాల్సి వస్తుందో అప్పుడు చూసి అప్పుడే పోతే బాగుండేది అనిపిస్తుంది. అప్పుడు దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. ఎలాంటి రోజులు రాబోతున్నాయి అంటే అర్థమైంది. ఆ కరోనాకు పోయినా బాగుండేది అనిపిస్తుంది అప్పుడు. మీరు ఈ క్యాన్సర్ దేవుని కృపను బట్టి తగ్గిపోయిందండి, సంతోషం, పోన్లే తగ్గిందిలే. కానీ ఆ తర్వాత ఎలాంటి దినాలు చూస్తామంటే పోయినా బాగుండేది అప్పుడు అనిపిస్తుంది. అనవసరంగా మిస్ చేసుకున్నాం అవకాశం అనుకుంటారు అప్పుడు ఆ రోజున.
అర్థమైందా? ఈ రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం కంటే క్షేమకరమైన స్థితి ఇంకొకటి లేదు ప్రియులారా. అర్థమైందా? సో మనము కూడా కొనిపోబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేకులైన గనులను దేవుడు ఎలా తీసుకెళ్ళాడు? ఎక్కువైన కీడుకరమైన ఇంకా దారుణమైన దినాలు రాబోతున్నాయి. సంఘం, క్రైస్తవత్వం ఎంత దారుణమైన స్థితికి దిగజారిపోయి కూరుకుపోతుంది. దిగడం కాదు, దిగబడిపోతుంది లోపల ఏ గోతులోనూ. మరి ఐడియా లేదు దానికి అడ్రస్ లేదు అసలు. నిజంగా గనులైన సేవకులు బ్రతికుంటే ఈ స్థితి చూసి సంతోషిందురా. ఈ బోధలు చూసి, ఈ డిబేట్లు చూసి, కహానీలు చూసి, ఎక్కడ జరుగుతుంది సువార్త? ఎక్కడ ఒక్కచోట చూపించాడు, ఎక్కడ సువార్త జరుగుతుందా? కొన్ని వందల వేల మంది కొత్త ఆత్మలు బాప్తిసాలు తీసుకోవడం జరుగుతుందా? క్రైస్తవులకే తిప్పిస్తున్నారు. ఆ తర్వాత సంగతి లేదు. దేవుని స్తోత్రం చెప్తున్నాడు ఒకసారి. ఒక క్రొత్త ఆత్మను రక్షించబడడం కానీ, ఇది సువార్త విని అద్భుతాలు చేస్తే ఎవరైనా అందక ఫాలో అయిపోతారు. లేదా పెద్ద విషయం ఏం లేదు. స్వస్థత అయిపోయింది కాబట్టి మేము చర్చికి వస్తాం, పిల్లలు పుట్టారు కాబట్టి చర్చికి వస్తాం. మరి పుట్టకపోతే ఏమో మరి ఐడియా లేదు, అప్పుడు చూద్దాం. అద్భుతాలు చూసి ప్రభు దగ్గరికి రావడం ఓకే, కానీ రేపు అద్భుతం జరగకపోతే నిలబడి ఉంటారా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కష్టాలు తీరుతున్నాయి కాబట్టి ప్రభువులోకి వచ్చారు కాబట్టి ఓకే, పర్వాలేదు. కానీ రేపొద్దున మళ్ళీ కష్టాలు వస్తాయేమో, పర్సిక్యూషన్ వస్తుంది, హింసలు వస్తాయి సంఘం పట్ల, క్రైస్తవుల పట్ల. ఒరిస్సాలో ఎలా జరిగినాయో తగలబెట్టేస్తారేమో. అప్పుడు నిలబడతారా అంటే అప్పుడండి మరి కష్టాలు తీరుతాయంటే వచ్చామండి, మరి ఇప్పుడు మళ్ళీ కష్టాలు తీరట్లేదు కదండి అంటే ఏం చేస్తారండి? ఇప్పుడు వెళ్ళిపోతామండి. ఇలాంటి వాళ్ళు నమ్ముకున్నారు ఉన్నారనుకో, మీరు కొట్టుకు వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం చెప్పండి గడికి ఒకసారి. నెబుకద్నెజరు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. కంప్లీట్గా కన్ఫర్మ్గా మాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ రక్షించకపోయినా సరే పర్వాలేదు, నీ బొమ్మకు మాత్రం మొక్కే అవసరం మాకు లేదన్నారు వాళ్ళు. ఇది కదా సాక్ష్యం అంటే, ఇది సాక్ష్యం. అసలు స్వస్థత పొందడం సాక్ష్యం కాదు, దేవుడు అద్భుతం చేసినా చేయకపోయినా నిలబడి ఉంటాం అనేదే సాక్ష్యం అయి ఉండాలండి. సరే అక్కడికి వద్దాం. మన పాయింట్లో ఉంది ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. కాబట్టి బ్రతుకున్న వాళ్ళే సంఘం కాదు, చనిపోయి తమ జీవితాలను ముగించుకొని సమాధిలో విశ్రాంతి పొందుతున్న వాళ్ళని చూస్తే మనకు కలిగే ఆదరణ ఏంటి? ఘోరమైన దినాలు చూడకముందే మనం కూడా వెళ్ళిపోవడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే అబద్ధ క్రీస్తుని ఎదుర్కోకుండా 666 ముద్ర ఎదుర్కోకుండా అప్పుడే సంఘం వెళ్ళిపోతే ఎలాగా అనేది గనక కరెక్ట్ అయితే సేవకులు ఎవరు వెళ్ళిపోకూడదు. 100-150 సంవత్సరాలైనా బతికే ఉంచాలి దేవుడు. అప్పుడు వెళ్ళిపోతే ఎలాగండి అనాలి దేవుడు. శ్రమలు ఎదుర్కోవద్దా అనాలి. వాళ్ళు తమ జీవిత కాలంలోనే శ్రమలు అనుభవించారు. స్తోత్రం చెప్తున్నాడు ఒకసారి. మనము మన జీవిత కాలంలో కూడా శ్రమలు అనుభవిస్తున్నాం. ప్రకటన గ్రంథం మీద నా బైబిల్ స్టడీ జరుగుతుంది, యూట్యూబ్లో ఎప్పుడైనా చూడవచ్చు మీరు వీలైతే. విషయాలన్నీ క్లియర్ చేస్తున్నాను నేను. అబద్ధ క్రీస్తు భవిష్యత్తులో రావడం ఏంటండి? బైబిల్ చెప్తుంది ఇప్పటికీ అనేకులైన అబద్ధ క్రీస్తులు కార్యం చేస్తున్నారు, ఇప్పటికీ కూడా చేస్తున్నారు. సంఘం ప్రారంభమైనది మొదలుకొని క్రీస్తు విరోధి సంఘాన్ని ఎదుర్కొంటానే ఉన్నాడు. సంఘం అబద్ధ క్రీస్తులను ఎదుర్కొంటానే ఉన్నది, అబద్ధ ప్రవక్తలను ఎదుర్కొంటానే ఉన్నది, 666 ముద్రను ఎదుర్కొంటానే ఉన్నది. యేసుని సిలువేసింది ఎవరు చెప్పండి ఒకసారి? అబద్ధ క్రీస్తే. యేసును సిలువేసి యేసుని హింస పెట్టి ఆ పెంతెకోస్తు దినమున మొదలుకొని సంఘాన్ని హింస పెట్టింది ఎవరు? ఆ జనాల్ని సంఘం మీదకి రేపుతుంది ఎవరు? అబద్ధ క్రీస్తే, క్రీస్తు విరోధి. అప్పటికి ఇప్పటికి ఎదుర్కొంటానే ఉన్నాం 666 ముద్రతో సహా. ఏంటి 666 ముద్ర? అది కనపడుతుంది అన్నాడా? బుద్ధి గలవాడు క్యాలిక్యులేట్ చేసుకో అన్నాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. 666 ముద్ర గురించి ఏమన్నాడు? బుద్ధి గలవాడు ఈ సంఖ్యను లెక్కింపనిమ్ము. అంటే క్లియర్గా నీకు 666 కనబడదు. కింద మీద పడి నువ్వు స్కాన్ చేసి అమ్మో అనుకోవాలి. ఇదా
అనుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, యేసుక్రీస్తు దగ్గరికి సైతాన్ లేవన్నాడు, ఈ లోక రాజ్యములన్నిటినీ ఆయనకు ఒక నిమిషంలో చూపించి, ఈ రాజ్యముల అధికారమును దాని మహిమను నీకిత్తును, నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగును అన్నాడా లూకా 4:5లో. 666 ముద్ర గురించి ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది? ఎవడైనాను ఆ ప్రతిమకు నమస్కరింపని ఎడలా, దాని ముద్ర వేయించుకొనని ఎడలా, వారికి తినడానికి కానీ, త్రాగడానికి కానీ, కొనడానికి కానీ, అమ్మడానికి కానీ, బతకడానికి కానీ, సావడానికి కూడా అధికారం లేదు. అక్కడ కూడా మ్రొక్కమనే కోరుకుంటున్నాడు. ఇక్కడ సైతాను కూడా ఏం కోరుకున్నాడు? యేసు ప్రభుకి ఒక సులువైన పద్ధతిలో సైతాను ఇచ్చిన ఆప్షనే 666 ముద్ర. నీకెందుకు అయ్యా ఈ సిలువ పాటలు? నీకు షార్ట్ కట్ ఐడియా ఇస్తున్నా కదా, నువ్వెందుకు కొరడ దెబ్బలు తినాలి, ఆ సిలువ ఎందుకు మొయ్యాలి, వీళ్ళెందుకు నీ రొట్టెలు తిని నిన్ను రాళ్లతో కొట్టాలి, ఈ జనాన్ని నమ్ముకోకు. నేను మంచి ఐడియా ఇస్తున్నా, ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. ఒక మాట విను, నాకు మొక్కితివా, నీకు ఇండియా కావాలో ఇచ్చేస్తా ఫ్రీగా. నీకు ఏ కంట్రీ కావాలో చెప్పు, మన ఇద్దరం పంచుకుందాం. నువ్వు దేవుడే, నేను దేవుడే. అంతే. బయట ఏం జరుగుతుంది? అన్ని మతాలు ఒక్కటే, అన్ని గ్రంథాలు ఒక్కటే, అన్ని దేవుళ్ళు ఒక్కటే. ఇది మత సామరస్యం. యేసుక్రీస్తుది అనుకుంటున్నారా? ఎవరిది? అబద్ధ క్రీస్తుది. మ్యాటర్ అర్థం కావట్లేదు జనాలకి. సమ్టైమ్స్ యూనిటీ ఈజ్ నాట్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు ఐక్యత అనేది దేవుని వలన కలిగింది కాదు, భేదమునే కలుగ చేయవచ్చి తిని అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. కొన్ని పదాలు, కొన్ని వచనాలు విస్మరించారు చాలామంది, వదిలేశారు. అసలు ఇన్వాలిడ్ అనుకుంటున్నారు, అవి లెక్కకు రావు అనుకుంటున్నారు, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. అదే దేవుడు ఏదో అలా అనుకోకుండా సడన్గా నోరు జారిన పదాలు అనుకుంటున్నట్టు చాలామంది. ఆ పదాలన్నీ, ఆ వచనాలన్నీ కూడా రాంగ్. సో పాయింట్ ఏంటి? బతుకున్నోళ్ళే కాదు సంఘం, చనిపోయిన వాళ్ళు కూడా సంఘమే. హల్లెలూయా, హల్లెలూయా. వారు మనం ఏకమై, స్తోత్రం చెప్పాలి గట్టిగా ఒకసారి, కొనిపోబడుదుముగాక. సరే, ఎవరు కొనిపోబడతారండి పాయింట్ ఇక్కడ? ఎవరు? మొదట కదా ఇక్కడ 1 తెస్సలోనిక 4:17లో క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, తర్వాత ఏంటంటే ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము కూడా మేఘముల యందు కొనిపోబడుతుము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఇది కొనిపోబడే వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు 2 ఉన్నాయి ఇక్కడ. ఏమిటిది అంటే సజీవులై ఉండాలి, 2 నిలిచి ఉండాలి. హల్లెలూయా. దీన్ని అక్షరాలా చదివితే ఎలాగ ఉండాలి? దీని మీనింగ్ ఏంటి? సజీవులమే అంటే మృతులే కాదు, వెళ్ళేది రాకడలో బతుకున్న క్రైస్తవులు కూడా వెళ్తారు అనే విషయం ఈజీగా అర్థమవుతుంది. ఓకే, దానిని కొంచెం ఆత్మీయంగా మనం ధ్యానం చేస్తే, ఆత్మీయ కోణం ఒకటి ఉంటుంది ప్రతి వచనానికి. దానిని ఆత్మీయ కోణంలో ధ్యానం చేస్తే ఎత్తబడే గుంపునకు, ఎత్తబడే సంఘానికి ఉండాల్సిన 2 క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. ఒకటి, వాళ్ళు ఆత్మీయతలో చచ్చిన స్థితిలో ఉంటే కుదరదు. ఎలా ఉండాలి? సజీవులై ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సజీవులై ఉండాలి, బ్రతికి ఉండాలి. దే షుడ్ బి లివింగ్, లైవ్లీహుడ్ అన్నమాట. ఒకప్పుడు మనము మన పాపములలో, అపరాధములలో చచ్చిన వారమై ఉంటిమి అని బైబిల్ చెప్తుంది. అనగా క్రైస్తవులు అయ్యుండి ఎవరైతే ఇంకా పాపంలో ఉన్నారో వాళ్ళు రాకడలో వెళ్ళరు, వాళ్ళు ఇంకా చచ్చి ఉన్నారు అని అర్థం. పాపమునకు జీతము మరణం. ఎవరి జీవితంలో ఇంకా పాపాలు క్రియ చేస్తున్నాయో, రహస్య పాపాల్లో ఇంకా లిప్తమై ఉన్నారో, లోకంతో కలిసిపోయి ఉన్నారో, సుఖభోగాల్లో కలిసిపోయి ఉన్నారో, వీళ్ళందరూ చచ్చిన వారు అని బైబిల్ చెప్తుందండి. లోక సుఖాలకు అలవాటు పడిన వాళ్ళు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. 1 తిమోతి 5:6. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి.
సజీవులైన వాళ్ళు మాత్రమే, సజీవులైన క్రైస్తులు, ఆత్మీయతలో సజీవులైన క్రైస్తులు మాత్రమే వెళ్తారు. సజీవము అనే మాటకి విపరీత పదమే, ఆపోజిట్ పదమే మరణము గనక వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒకసారి మనం ధ్యానం చేస్తే, సుఖభోగములు యందు ప్రవర్తించు వాళ్ళు బ్రతుకుచుండియు చచ్చిన వాళ్ళై ఉన్నారంట. మరి వాళ్ళు సజీవంగా లేరు, సుఖభోగాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. నిజంగా అపోస్తుల యొక్క పరిచర్యలో, అపోస్తలత్వములో, అపోస్తుల బోధలో ఈ ప్రతిష్ట ఉంది. తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఏంటి ప్రతిష్ట అంటే ఏంటి? లోక సుఖాలకి వేరవడమే కదా. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. అల్పకాల పాప భోగములు అనుభవించట కంటే, పాపం వలన వచ్చే సుఖభోగాలు అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడంటండి. ఇది మెచ్యూరిటీ అంటే, పరిపక్వత అంటే, పరిపూర్ణత అంటే, ప్రతిష్ట అంటే, వేరుపాటు అంటే ఇది. క్రైస్తవులయుండి సంఘమని చెప్పుకొని లోక సుఖాలకి, లగ్జరీస్కి అలవాటు పడి, పిచ్చి పిచ్చి టూ మచ్ ఓవర్ ఖర్చులకి అలవాటు పడి, రీజనబుల్ ఖర్చు ఉంటుంది, అన్నెసెసరీ ఖర్చు ఉంటుంది. నిజం చెప్తున్నాను కదా నేను. ఎంత దారుణమైన ఆర్థిక సంక్షోభం రాబోతుందంటే వచ్చే సంవత్సరాల్లో, మీకు పెద్ద ఐడియా ఉండకపోవచ్చు, పెద్ద న్యూస్లో అవి చూడరు కదా. అవి చూడరంటే దాని మీనింగ్ ఏంటంటే చెప్పనా? తెలుగులో యూట్యూబ్లో వీటి గురించిన ఇన్ఫర్మేషన్ లేదు, హిందీలోనే ఇంగ్లీష్లో ఉన్నాయి. మరి మనం హిందీ ఇంగ్లీష్ చూడడం, తెలుగులో ఎవడని చెప్తే చూద్దాం అనుకుంటాం. తెలుగులో ఎవడు చెప్పడు ఈ సినిమా రిలీజ్ అయింది, దీని సంగతి, దాని సంగతి, ఈడేది సచ్చాడు, ఆడు కొట్టుకొని సచ్చాడు, అక్కడ కరెంట్ తీగితో సచ్చాడు, అంటే మేడం దిగి సచ్చాడు, ఈ సినిమా ఎంత ఈ కబుర్లు తప్ప మనకి అర్థమైందా? సివిల్ వరల్డ్లో ఇన్ఫర్మేషన్స్ లేవు. సంఘాల్లోన నాకడ ప్రసంగాలు, ఈ హెచ్చరికలు లేవు, ఆశీర్వాదాలు తప్ప. కాబట్టి మనకు తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఆర్థిక సంక్షోభం ఘోరంగా రాబోతుంది. అప్పుడు బ్యాంకులో డబ్బులన్నీ స్టక్ అయిపోతాయి, లాక్ అయిపోతాయి, సీజ్ అయిపోతాయి, జప్తు అయిపోతాయి. చాలా ఇబ్బంది పడతారు. అప్పుడేమనుకుంటారు తెలుసా? అనవసరంగా 2 లక్షలు పెట్టి టీవీ కొన్నామండి అనిపిస్తుంది. అప్పుడు దేవుని స్తోత్రం చెప్పు, 50,000 కూడా దొరుకుతుంది, 2 లక్షలకి దొరుకుతుంది, 50,000కి దొరుకుతుంది. ఎకానమీ స్టేటస్ అంటే ఏంటి అనుకుంటున్నారు? బడ్జెట్. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాగ ఆలోచిస్తాం? బాగానే బతుకుతాం, ఆలోచించి బతుకుతాం. హల్లెలూయా. 40 లక్షల కారు ఉంది, 10 లక్షల కారు కూడా ఉంది. బడ్జెట్ ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారు? 10 లక్షల కారు చూసుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. అదే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారండి దీన్ని. మీరు నిజంగా పరిశుద్ధతను పొందుకున్న వాళ్ళు అయితే అడ్డమైన ఖర్చులు మిమ్మల్ని చేయనీయడు. అర్థమైందా? సెంటు కొనుక్కుంటామండి, 300 రూపాయలు అల్లెలుయా, 10,000 పెట్టుకొని వస్తామా? ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారనుకోండి ఒకసారి మొత్తం ఇవి ఉన్నాయి, సెంటు బాటిల్స్ ఉన్నాయి, కనపడుతున్నాయి, భలేగా ఉన్నాయి. చిన్నది చూసా, మనం చిన్నోళ్ళం, చిన్నదే కొనుక్కుందాం అన్న. ఎంత అన్న అంటే 8,000 అన్నాడు. అటే వెళ్ళిపోయాను. ఇప్పుడు పాయింట్ ఏంటి చెప్పనా? కొనుక్కోగలం, ఆ కెపాసిటీ ఉంది, కానీ కొనం. అన్నీ చేయుటకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. ప్రభు ఆ సెంటు బాటిల్ కొంటే ప్రభు ఏం తిట్టాడు, కానీ మనం పొందిన పరిశుద్ధాత్మ ఒప్పుకుంటాడా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నీకు 8,000 ఇచ్చింది దీనికా? అద్దెకుంటే 4,000 పెట్టి అద్దెకుంటే మనం ఏం ఆలోచిస్తాం? 8,000 పెడితే 2 నెలలు హాయిగా బతికేస్తాం అనుకుంటామా? అనుకోమా? గ్యాస్ సిలిండర్ 1,000 రూపాయలు కనుక 8,000 ఉంటే ఏమనుకుంటాం? 8 సిలిండర్లు వస్తాయి అనుకుంటామా? అనుకోమా? పాపకి 3,000 రూపాయలు ఫీజు కట్టాలి, నెలకి 2 నెలలకి 2-3 నెలలకి ఒక్కసారి కట్టితే. మనం బడ్జెట్లో ఉన్నవాళ్ళం. మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటి? ఇది 8,000 సెంటు బాటిల్ పక్కన పెట్టుకుని ఈ 8,000తో ఎన్ని నెలలు బతుకొచ్చో లెక్కేసుకుంటాం. అది మన లెవెల్. మంచిదా కాదా చెప్పండి ఒకసారి. హల్లెలూయా.
ఆ సందర్భంలో 8,000 పెట్టి కొంటే పెద్ద నష్టమేం లేదు, కానీ దేవుడు ఇచ్చిన డబ్బులు అలా ఖర్చు పెట్టాం మనం. హల్లెలూయా. ఇంకా శ్రేష్టమైనది అయితే ఇంక సేవకుడికి ఇస్తే బియ్యం బస్తాలు కొనుక్కుంటాడు అనుకుంటాం, అంతేనా? హల్లెలూయా. ఒక సేవకుడికి ఇస్తే స్కూటీకో ఒక ఈఎంఐ కట్టుకుంటాడు పోన్లే అనుకుంటాం మనం. అది మంచి మనస్సాక్షి కలిగిన క్రైస్తవుల బుద్ధి. అది ఏం చెప్తున్నాను? సుఖభోగాలు. మీరు అంతంత ఖర్చు పెడుతుండగా మీకు ఫీలింగ్ ఏమనిపించట్లేదు అంటే పరిశుద్ధాత్మ కాదు, అది ఏదో డబ్బా ఆత్మ పొందేసి డ్రామా ఆడుతున్నట్టున్నారు, సరబరా అనుకుంటా. ఇక్కడ అర్థం ఫోన్ హలో అక్క అమ్మో పరిశుద్ధాత్మనా? ఇంకేంటది? ఫీలింగ్స్ లేవు కొంతమంది. చాలా సింపుల్ కూల్గా ఇక్కడ ప్రార్థన చేసి చేసి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి గొడవ. చికెన్ చేయలేదు ఈరోజు, పప్పు సరైన రోజు అనవా. ఇప్పుడు ఏడిసిందేంటి అంటే అలాగ ఎడతాం అనుకో, సంఘమే ఇల్లే ఇలా డ్రామా ఆడనిస్తాడు నిజంగా పరిశుద్ధాత్మ అయితే. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. సుఖభోగాల్లో ఉన్నారా క్రైస్తవులారా? దుబారా ఖర్చులు, ఎక్స్ట్రా ఖర్చులు, లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోతున్నారా క్రైస్తవులారా? వద్దు. ముందే నలగొట్టుకోవడం. అందుకే మన ఉపదేశం మనకి నేర్పించేది ఏంటంటే నలగొట్టుకోండి, ఉపవాసం ఉండండి, మోకాళ్ళ మీదకి రండి, ఉండండి పర్లేదు, మంచి జబ్బు సంపాదించండి, మంచి ఇల్లు కట్టుకోండి, కానీ అప్పుడప్పుడు ప్రభు కొరకు నలగొట్టుకుంటూ ఉండి ఆ అలవాటు పోనిచ్చుకోకుండా చూసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. రెండింటికి బ్యాలెన్స్ చేయగలరు. సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, దీన స్థితిలో కూడా ఉండ నెరుగుదును. ఇంకొన ఎండలో ఏసీ ట్రైన్లో వెళ్ళడం ఎరుగుదును, కొన్నిసార్లు తప్పలేదు జనరల్లో కూడా నిలబడి వెళ్ళడం ఎరుగుదును. పెద్ద విషయం ఉంది. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. పెద్ద లాడ్జిల్లో ఉండని ఎరుగుదును, కింద షాప్ వేసుకుని పడుకోవడం కూడా ఉండ. చాలా ఫ్లెక్సిబుల్గా ఉండడం ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేనికి ఒక దానికి అలవాటు పడిపోకండి ఎప్పుడు కూడా. కాస్ట్లీ బట్టలు వేసుకోవడం మనకు తెలుసు, సింపుల్ కాటన్ బట్టలు వేసుకోవడం కూడా తెలుసు మనకి. బిర్యానీలు తినడం తెలుసు, పప్పుచారు లేకపోతే గంజినీళ్ళు నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలతో తినడం అనుభవం కూడా తెలుసు మనకి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. బ్యాలెన్స్డ్ లైఫ్ అంటారు దీన్ని. హల్లెలూయా. ఎవరు సజీవులు? సుఖభోగాల్లో ఉన్నవాళ్ళు సజీవులు కాదు, ప్రతిష్ఠలో ఉన్న వాళ్ళే సజీవులు ప్రియులారా. కీర్తన గ్రంథం 6వ కీర్తన 5వ వచనం చదవండి ఒకసారి. 6వ కీర్తన 5వ వచనం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు? పాతాళానికి వెళ్ళే వాళ్ళకి స్తుతులు స్తోత్రాలు చెప్పడం రావు. చాలు. దేవుని స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా హల్లెలూయా. స్తోత్రాలు రావట్లేదా? ఆరాధన చేయలేకపోతున్నారా? ఎవరండి సజీవులు? స్తుతించే వాళ్ళు సజీవులు. ఇక్కడ కీర్తన దగ్గర చేయబెట్టి యెషయా గ్రంథం 38:19 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. సజీవులు సజీవులే కదా, సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అని హిజ్కియా పాడిన కీర్తన ఇది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇదే మాట కనెక్టెడ్ అయిపోయి మీకు 115వ కీర్తన 17వ వచనంలో కనిపిస్తుంది. 115వ కీర్తన 17వ వచనం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. చాలు. ఎవరు సజీవులు? మనసారా దేవుని స్తుతించగలిగే వాళ్ళు సజీవులు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఒక గంట, ఒక అరగంట అలా చేతులెత్తి దేవుని మనసారా కొనియాడలేకపోతే, స్తుతించలేకపోతే ఎందుకండి జీవితాలు? పోగడం అంటే రాజకీయ నాయకుల్ని ఆ వడ్డీకి డబ్బులు ఇచ్చేటోళ్ళని తెగపోడేస్తుంటారు. మరి అదేంటి? మళ్ళీ అర్థమైంది. అవకాశం దొరికితే చాలు సేవకులను కూడా తెగపోడేస్తారు, కానీ స్తుతించండి బాబోయ్ అంటే నోరు తెరుచుకుని స్తోత్రాలు చెప్పడం చాలా ఉల్టాను. కూర్చోండి అంటే నిలబడే ఉంటారు కొంతమంది.
నిలబడి ఆరాధన చేద్దామంటే కూర్చునే ఉంటారు కొంతమంది లేక. అర్థమైందా? సరే కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దామంటే గుడ్ల గోబులా చూస్తూ ఉంటారు ఇలాగా. సరే కళ్ళు తెరిచి వాక్యం వినండి అంటే కళ్ళు మూసుకుని నిద్రపోతూ ఉంటారు. అంతా ఉల్టా ఉన్నారు జనాలందరూ. ఉల్టా ప్రపంచం నుంచి వచ్చారే ఏంటి? టాప్సీ టర్వీ ల్యాండ్ అని ఒకటి ఉంటుందట, ఫిక్షన్ ల్యాండ్ ఒకటి. అందరు తిరగేసి ఉంటారంట, అక్కడ ఉల్టా ఉంటారు మనుషులంతా. అర్థమైందా? ఒక కల్పన కథలో టాప్సీ టర్వీ అంటే అంత ఇళ్ళు తిరగేసే ఉంటాయి, మనుషులు తిరగేసే ఉంటారట, చేతులతో నడుతుంటారట. మా చిన్నప్పుడు కథలు వినేవాళ్ళం. అలాంటి దేశం నుంచి వచ్చారని కొంప తీసి నిలబడమంటే కూర్చొని ఉంటారు, కూర్చోమంటే నిలబడి ఉంటారు, కళ్ళు తెరమంటే కళ్ళు మూసేస్తూ ఉంటారు, కళ్ళు మూసుకోమంటే తెరిచి గుడ్లు గొడ్లు చూస్తూ ఉంటారు. నాకు వినండి అంటే పాట రాసుకుంటూ ఉంటారు. ఆనందమైందా? ఎట్టే ఉన్నారు అసలు? దేవునికి స్తోత్రం చెప్పినాడు. ఒకసారి నువ్వు సజీవుడు అయితే, సజీవురాలు అయితే దేవుని స్తుతించడానికి అవకాశం రావడమే ఆలస్యం. బిగ్గరగా మహిమపరుస్తావు ఆయన్ని. గట్టిగా హల్లెలూయా. అసలు ఎందుకు పరిశుద్ధాత్మనిచ్చాడు? పెంతెకోస్తు దినమున వారి మీదకి పరిశుద్ధాత్మ రాగా వారందరూ అన్య భాషలతో మాట్లాడగా, వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి చెప్పగలరా? వాళ్ళు అన్య భాషల్లో ఏం మాట్లాడారు? ఆ యెరూషలేములో ఉన్న ఆ ఇంచుమించు 15,000 మంది జనం ఆ శబ్దము విని వచ్చారంట మేడగద్ద దగ్గరికి. ఏమని మాట్లాడారు వాళ్ళు? వారు దేవుని ఘనమైన కార్యాలు వర్ణించుట విన్నారంట. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఇది పరిశుద్ధాత్మ దిగి వస్తే దేవుడు చేసిన కార్యాలు వివరించకుండా, మహిమపరచకుండా ఉండలేము ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే కదా ఎర్ర సముద్రం దాటగానే మిరియాము చేసిన ఆరాధన ఏంటి? దేవుడు మిగుల అతిశయించి జయించాను, ఎన్నడూ కని విని ఎరగని కార్యాలు మా దేవుడు మా కొరకు చేశాడు. ఐగుప్తీయులందరూ మునిగిరి, ఎర్ర సముద్రం పాయలయ్యను, మేము దాటిద్ది, వాళ్ళందరూ మునిగిరి. ఆగలేకపోయారు. ఆరాధన గొప్ప వర్షిప్ అయింది ఆ రోజున. కృతజ్ఞత భావం ఉన్న వాళ్ళు స్తుతిస్తారు, సజీవులు స్తుతిస్తారు. మృతులను మౌన స్థితిలోనికి వెళ్ళేవాళ్ళు, పాతాళానికి వెళ్ళేవాళ్ళు నోట్లో పిసినారు అన్నమాట. దేవునికి స్తోత్రం అనే మాట రాదు, హల్లెలూయా అనలేరు, వీళ్ళు ఆరాధన చేయలేరు. ఒక గడియ నిలబడి దేవుని మహిమపరచడం రాదు వీళ్ళకి ఎవరికి. అదే కీర్తనలో చదివాం మనం 6:5లో, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. చాలు. ఎవరు మరణమైన వాళ్ళు అంటే దేవుడు గుర్తుండడంటే వీళ్ళకి ఏముండదు. నా ఇప్పుడు స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఈ మధ్య చాలామంది నాకు మెసేజ్ పెడుతుంటారు, అన్న వాక్యాలు గుర్తుండట్లేదు అన్న. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలా? విన్న వాక్యం గుర్తుండట్లేదు అంటే చదివింది కూడా గుర్తుండట్లేదట. మరి అలా చదువుతున్నారు అన్నమాట జాగ్రత్తగా. సినిమా స్టోరీ అడుగు, సీరియల్లో ఏమైంది అడుగు. పోయిన సంవత్సరం మీ ఆయన తిట్టింది ఏం మాటలతో పెట్టి తిట్టాడు అడుగు. అన్నీ కరెక్ట్గా సూటిగా గుర్తుంటాయి. తిట్టింది గుర్తు వస్తుంది, దేవుడు మాట్లాడింది గుర్తుండట్లేదా? మర్చిపోతున్నారు దేవుణ్ణి. ఎందుకు మర్చిపోతున్నారు చెప్పనా? శుభ్రంగా కడుపు నిండా తినడానికి ఉండి, మంచి ఇల్లుండి, ఏ టెన్షన్ లేకుండా లైఫ్ సాగితే అస్సలు గుర్తుండడు దేవుడు వీళ్ళకి. అర్థమైందా? దేవుడు కనాను దేశంలో ఇశ్రాయేలును ప్రవేశపెడుతూ జాగ్రత్త పడమని చెప్పిన మాట ఇదే. ఇదిగో ఇశ్రాయేలులారా, మీరు గొప్పోళ్ళని, మీరు పరిశుద్ధులని, నా మాట వినేవాళ్ళని నేను ఆ కానాన్ని ఇవ్వట్లేదు మీకు. అర్థమైందా? మీ పితరులకు చేసిన, అబ్రహాముకు చేసిన నిబంధనను బట్టే మిమ్మల్ని ప్రవేశింప చేస్తున్నాను. కాబట్టి ఆ దేశంలో మీరు నాటని చెట్లు ఉంటాయి, మీరు త్రవ్వని బావులు ఉంటాయి. దానికి అదే ఆకాశ వర్షాల జలం వచ్చేస్తుంది. ఆ జలాన్ని స్టోర్ చేసుకోవడానికి మీరు రిజర్వాయర్లు తవ్వుకో అక్కర్లేదు. అది ఆకాశ వర్ష జలం త్రాగు దేశం అది. అలా సమృద్ధిగా పంటలు పండే దేశం అది. ఇది పాలు తేనెలు ప్రవహించు దేశం అది. నువ్వు తవ్వితే రాగి బయటకు వచ్చే దేశం అది. నువ్వు తవ్వితే ఇనుము ఖనిజాలు బయటకు వచ్చే దేశం అది. అలాంటి దేశం నేను నీకు ఇస్తున్నాను. కాబట్టి నీవు ఆ దేశానికి వెళ్ళి మంచి ఇళ్ళు కట్టించుకొని మంచి కడుపారా తిని నన్ను మరిచిపోదవేమో జాగ్రత్త. చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనం. 11 నుంచి చదవండి ఒకసారి.
నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీ కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోదేవేమో. నా వైపు చూడు, స్తోత్రం చెప్పడు కూడా ఒకసారి. ఎప్పుడు మర్చిపోతాడు అంటున్నాడు దేవుడు? నీకు కష్టాలు ఉంటే మర్చిపోవు, రోజు దేవుడు గుర్తొస్తుంటాడు. అల్లెలు అర్థమైందా? తాతలు గుర్తొస్తారు అంటారు సరే, కష్టాలు ఉంటాయి. అలా రోజు దేవుడు ప్రభువా ఏంటి నాయన ఇది అంటారు, రోజు దేవుడు గుర్తొస్తాడండి. కానీ మర్చిపోవడానికి రీజన్ ఏంటి? కడుపారా ఇది ఇళ్ళు కట్టించుకొని వెండి బంగారాలు విస్తరించి పట్టు చీరల బీరువాల నిండా నిండిపోయి అవి బీరువాలు పట్టు చీరలు పెట్టుకోవడానికి బీరువా చాలక 4 బీరువాలు పెద్దగా ఎక్స్ట్రా కొనుక్కుని డబ్బులు ఎక్కువయ్యి లగ్జరీ కార్లు కొనుక్కున్న తర్వాత నీ దేవుడైన యెహోవాను మర్రచెద్దవేమో. ఇప్పుడు 18వ వచనంలో మీ ఆశీర్వాదం మీ కష్టం వలన ఇది సంపాదించలేదు మీరు. చదవండి అక్క. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్టు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. వావ్, స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు భాగ్యమును సంపాదించుకొనున్నట్లు మీకు సామర్థ్యము కలుగ చేసిన వాడు ఆయనే. ఆ చదువులు ఇచ్చింది ఆయనే, ఆ జాబ్ ఇచ్చింది ఆయనే, ఆ డబ్బులు ఇచ్చింది ఆయనే, ఆ తెలివి తేటలు ఇచ్చింది ఆయనే. నా బాహుబలము, నా సామర్థ్యము, మా తెలివితేటలు అనుకుని నీ దేవుణ్ణి మర్చిపోతావేమో. చాలా మందికి ఆ కృతజ్ఞత లేదు తెలుసా మీకు? వాళ్ళందరూ మరణమైన వాళ్ళే. దేవుణ్ణి మర్చిపోయారు కదా, సంఘాన్ని మర్చిపోయారు కదా, సంఘం చేసిన ప్రార్థన మర్చిపోయారు కదా, సేవకులు చేసిన ప్రార్థన మర్చిపోయారు కదా. చాలామంది కృతజ్ఞత లేని వాళ్ళు వీళ్ళంతా. యోసేపు ఐగుప్తుకు ఎంతో మేలు చేశాడా లేదా? అన్ని దేశాలు అడుక్కుతున్నాయండి ఆ టైంలో, కరువులో, మహాకరువులో. కానీ యోసేపు ఐగుప్తుని ఆదుకున్నాడు. తర్వాత యోసేపు యాకోబులు చనిపోయిన తర్వాత ఏం జరిగిందంట? యోసేపును ఎరుగని ఒక క్రొత్త రాజు ఐగుప్తును పరిపాలించి యోసేపు చేసిందంతా మరిచిపోయారంటండి ఐగుప్తీయులు. క్రైస్తవులు ఈ దేశానికి ఎంత మేలు చేశారు, ఎంత ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు, ఎంత చదువులు, నాణ్యమైన చదువులు ఉన్నాయి ఇండియాలో. అంటే ఎవరు చదువులు అనుకుంటున్నారు? అది క్రిస్టియన్ మిషనరీ స్కూల్సే. హల్లెలూయా. ఇంగ్లీష్ మాట్లాడతారా దేశంలో? ఇప్పుడు వచ్చినాయి అన్ని గవర్నమెంట్ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టినాయి. లేకపోతే ఒకప్పుడు ఉన్నాయా? ఒకప్పుడు మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటే క్యాథలిక్ స్కూల్సే. ఎంత మిషనరీ వర్క్ చేశారు. తన్ని తరిమేస్తే పేదోళ్ళందరినీ ఆదుకొని హాస్టల్స్ కట్టారు, విధవరాళ్ళ ఆశ్రమాలు కట్టారు. అలాంటి చర్చిలు పడగొట్టేస్తారా? అలాంటి ఫాదర్స్ని, నన్స్ని కాలబెట్టేస్తారా, కాల్చేస్తారా? ఇదా దేవుడు ఊరుకున్నాడు ఐగుప్తు దేశాన్ని? లేదు. అంత కుప్ప కూలి ఐగుప్తు సైన్యం అంతా మునిగిందా లేదా? ఒక్క ఫరో మాత్రమే రిటర్న్ అయ్యాడు. లాస్ట్కి ఒక్కడే మిగిలాడండి. ఆయన ఒక్కడే మిగిలి ఆయన చచ్చిపోతూ సమాధి మీద రాయించుకున్నాడంట. ఆ పిరమిడ్లు తవ్వినప్పుడు, 2వ రామసేస సమాధి తవ్వినప్పుడు ఆ సమాధి మీద రాసిందంట, మోషే దేవుడే దేవుడు అని రాశాడట. మరి ద గాడ్ ఆఫ్ మోజెస్ ఈజ్ ఇండీడ్ గాడ్ అన్నాడు. ముందే ఒప్పుకుంటే ఎంత కహాని అవసరమా? దేవుని స్తోత్రం చెప్పుకుంటాం సరే. ముందే ఒప్పుకొని ఉంటే దేశం కూడా బాగయ్యేది కదా. మర్చిపోతున్నావా? కృతజ్ఞత లేని కాకులు కొంతమంది ఉంటారు. ఏం కాకులు? నిజం. నోవహోడ్లో ఇన్నాళ్ళు 40 రోజులు తినిపించాను నీకు చేతిలో పెట్టి. పావురాలంటే తినిపించడానికి బాగుంటుందండి చేతిలో. చిలకలనంటే జాంపళ్ళు ఇచ్చి తినిపించడానికి బాగుంటుంది. కాకులను ఎవరు తినిపిస్తాడండి? చీ అంటారు ఎవరైనా. ఉష్ అంటారు. అవునా కాదు? అలాంటిది కాకులను కూడా నోవహు ఏం చేశాడు? కూర్చోపెట్టినా తిన్నానని పెట్టాడు.
అలాంటిది ఒక రోజు వచ్చినప్పుడు కాకిని పిలిచి ఎండిందేమో నేల చూసి వస్తావని పంపిస్తే అడ్రస్ లేదండి. ఇల్లు దేవుని స్తోత్రం చెప్పినట్టు ఒకసారి పని చేసుకుని రారా నాయన డబ్బులు ఇచ్చి పంపిస్తే అడ్రస్ ఉంటుంది కొంచెం. పరిచర్య వీరులు వీళ్ళంతా వాళ్ళ పనులు చేసుకొని ఆ తర్వాత లాస్ట్లో సేవకులు పని చేస్తున్నారు. ఇప్పుడు ఎట్టుకుపోయావంటే చిన్న పని ఉండేది. వామ్మో వీళ్ళు తిరగస్తారు కానీ ఆ కాకి మాత్రం ఫుల్ బిజీ స్టార్లు కొంతమంది. మర్చిపోయావా నోవహుని? ప్రళయం నుండి కాపాడినవాడు కాదా నోవహు? స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. మర్చిపోయావా ఆ ఓడని? చేతిలో కూర్చోబెట్టి బంగారంలాగా నీకు తిండి పెడుతుంటే కాకేం చేసింది? వెళ్ళిపోయి రాలేదు. తర్వాత పావురాన్ని పంపిస్తే పావురేమో బీపీ షుగర్లు వచ్చేసింది దానికి. ఏగర్లేక చచ్చిపోయినండి. ఏమైందంటే ఎక్కడ 6 నెలలు లేదండి. అలసిపోయిందా లేదా? నువ్వు అలసిపోయినా వచ్చావు కానీ కాకి వెరీస్ కాకి హుష్ కాకి వెరీస్ కాకి అంటే కాకి ఎక్కడో బిజీగా ఉందండి. నీకు అక్కడ రాయబడి ఉంది పావురానికి అరకాలి మోపడానికి స్థలం దొరకలేదంట. అందుకే ఎగురుకుని మళ్ళీ వచ్చేసింది. తప్పలేదు. మరి పావురా సరే మన కాకి ఎక్కడ దొరికింది? చెప్పాలి కాదా? ఇక్కడ ఇంత శ్రేష్టమైన ఆహారం దేవుడు నీకు పెడుతుంటే కుళ్ళిపోయిన ఆహారం దగ్గర కూర్చొని ముసుగేసుకుని రెడీ ప్రతి చోట అవసరమా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రతి సంఘంలో మనమే, ప్రతి మీటింగ్లో మనమే ఏదైతే ఉందండి వాక్యమే కదా. అరే ఇక్కడ శ్రేష్టమైన ఆహారమును దేవుడు నోవహుని నిలబెట్టి నీతిని ప్రకటించాడంటే నోవహు ఏం ప్రకటించాడు అంటే ఏం ఆహారం ఇచ్చినట్టు? నీతిగల ఉపదేశం ఇచ్చినట్టే కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అది కొంతమంది నచ్చదు. ప్రతిష్టలోకి రావాలి, నువ్వు పరిశుద్ధతలోకి రావాలి, నువ్వు నిలబడాలి, నువ్వు తీర్మానించాలి అనే మా ప్రసంగాలు నచ్చవు కొంతమందికి. నువ్వు ఎలాగైనా పర్లేదు, నువ్వు ఏది చేసినా పర్లేదు, దేవుడు గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. మీ పక్కలకు చెప్పు ఇది నడుతుంది అంతా. పక్కలకు చెప్తే ఎవరు ఏం రాదు. దేవుని స్తోత్రం చెప్పకుండా ఒకసారి. ఎంతమంది ఆశీర్వాదాలు ముందుకు వచ్చాడు అంత చెయ్యెత్తి ముందుకు వచ్చేస్తారు. అలాగే దేవుడు దీవించాడు. అందరినే చెయ్యెత్తేసి ముందుకు వస్తే దీవించేశాడు. ఏంటో కృతజ్ఞత కోల్పోతున్నారేమో. దేవుడు నిలబెట్టిన సంఘంలో నిలిచి ఉందురుగాక. గట్టిగా హల్లెలూయా. సో ఎవరు సజీవులు అంటే ఇలా చాలా సవలక్ష వస్తాయి. ఎవరు సజీవులు? కృతజ్ఞత కలిగి ఉన్న వాళ్ళే సజీవులు. దేవుని మేలు మర్చిపోకుండా ఉన్న వాళ్ళే సజీవులు. దేవుని స్తుతించే వాళ్ళు సజీవులు. దేవుని మహిమపరిచి కొనియాడే వాళ్ళే సజీవులు. ప్రియులారా, మీ సేవకుల్ని, మీ సంఘాన్ని, మిమ్మల్ని పోషించి మీకోసం ప్రార్థన చేసి మిమ్మల్ని నిలబెట్టిన సంఘాన్ని మీరు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా ఒకసారి. రెండోది ఏమన్నాడు? వారు నిలిచి ఉండాలి. ఏమై ఉండాలి? మొదటిది సజీవులై ఉండాలి. రెండోది నిలిచి ఉండాలి. ఎవరు నిలిచి ఉండు వాళ్ళు? దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. మంచి మాట. ఆదికాండం 18వ అధ్యాయములో, ప్రైజ్ ద లార్డ్, ఆదికాండం 18వ అధ్యాయము చదువుతాం. ప్రైజ్ 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా. నా వైపు చూడండి ఒకసారి. ఆ పై వచనంలో దేవుడు మాట్లాడతాడు. సొదొమను నాశనం చేయడానికి నేను వచ్చి తిని. అసలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎందుకో చెప్పాలనిపించింది అబ్రహామా. ఇది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సొదొమను నాశనం చేస్తున్నాను అనేసరికి అబ్రహాం సైలెంట్గా ఉన్నాడు. మొత్తం రన్ అవుతుంది. సొదొమ అంటే మనోడు ఉన్నాడు అక్కడ. వామ్మో. ఈలోగా దేవుడు అన్నాడు, 2 మనుషులు మీరు వెళ్ళండి సొదొమ మ్యాటర్ ఏంటి చూడండి అనేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అబ్రహాము యెహోవా సన్నిధిని నిలిచే ఉన్నాడంట. అయిపోయింది. అబ్రహాం భోజనం చేసాము, సారామని దీవించేసా, ఇది కూడా వెళ్ళిపోయారు. నాకు టైం అవుతుంది, నేను కూడా వెళ్తా. నువ్వేంటి ఇక్కడ ఇంకా ఉన్నావు, వెళ్ళు చూడు. నేను వెళ్ళాను ప్రభు. చిన్న రిక్వెస్ట్ ఉంది. ఏంటి అంటే లోతును కాపాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. నిలిచి ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తారు ప్రియులారా.
హల్లెలూయా. రక్షణ పొందాల్సిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు ప్రియులారా. అయ్యో వాళ్ళు ఎలాగ, ప్రభువా నాశనం రాబోతుంది ఈ చూడండి, సొదొమ బాగుపడాలనేది కాదు లక్ష్యం ఇక్కడ అబ్రహాంది, లోతు తప్పించబడాలనేదే లక్ష్యం. గుర్తుపెట్టుకోండి మీరు. దుష్టులతో పాటు నీతిమంతులు కూడా నశింపచేయుట నీకు తగదు ప్రభువా, నువ్వు అలా చెయ్యవులే నాకు తెలుసు, కానీ కాకపోతే అంతమంది నీతిమంతులు ఉంటారు లేదో మనకేం తెలుసు, మనోడు కొంచెం మంచోడే, కొంచెం భార్య మాటలు ఎక్కువ వింటుంటాడు అంతే తేడా, కానీ ప్రభువా నాయన. అర్థమైందా? సినిమాకి వెళ్దాం రండి అంటే వెళ్ళిపోతాడు కూడా. ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళడానికి వీలు లేదంటే ఉండిపోతాడు అక్కడే. ఆబా కొంతమంది ఉంటారు, భలే ఉంటారు వీళ్ళు. అర్థమైందా? లౌకికమైన మాటలు బాగానే వింటారండి, భార్య మాటలు, భర్త మాటలు భార్య. అర్థమైంది? భార్య ఒకప్పుడు పూలు తండి అంటే తెచ్చావు, ఓకే. పట్టు చీరండి అంటే పట్టు చీర పాప తెచ్చారు. ఈ సినిమాకి వెళ్దాం అంటే సినిమాకి వెళ్ళావు, ఓకే బాగుంది అంత మాట. ఎందుకు అంటే భార్య మాట వినాలి. మరి ఇప్పుడు భార్య మారుమూసి పొంది చర్చికి వెళ్తుంది, ఏమండి చర్చికి రండి అంటే ఏం చేయాలి? అప్పుడు వినాలా లేదా? స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. భర్త మారుమనసు పొందినప్పుడు భర్త మాట విను, భార్య మారుమనసు పొందినప్పుడు భార్య మాట వినాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. అదే డౌట్ వచ్చింది అబ్రహాంకి, లోతు పరిస్థితి కొంచెం బాగాలేదు నాయన, 10 మంది వరకు నీతిమంతులు ఉండొచ్చేమో, లోతు గారు ఎవరికో సువార్త చేసి 9 సంపాదించుంటాడంటే, యాభై కుటుంబాన్ని కాపాడుకునేసరికి అయిపోయింది. 9 నీతిమంతులు ఎక్కడ? ఇంట్లో 2 ఆడపిల్లలు కూడా మారుమనసు చెప్పుకోలేకపోయాడు పాపం. పెళ్ళి కాని కూతుర్లు 2, ఎంతమంది ఏం కాని కూతుర్లు, కానీ 2 అల్లులు ఇంట్లోనే ఉన్నారంట. మరి డైటింగ్ చేస్తున్నారా డేటింగ్ చేస్తున్నారా ఎవరికి అర్థం కాదు అక్కడ. పెళ్ళి కాని కూతురు నాకు 2 ఉన్నారని చెప్పాడు ఈ లోతు, కానీ అక్కడ వాక్యం ఏం చెప్తున్నంటే 2 ఎవరున్నారు ఎక్స్ట్రా? అల్లుళ్ళు కూడా ఉన్నారు. ఏంటి చెకింగ్ చేస్తున్నారా చేసుకుందామా లేదా అని? పెళ్ళి నచ్చితే చేసుకుందాం 4 రోజులు తిరిగి అని ప్లాన్ వేసుకుంటున్నారా? ఈ ఎక్కడ లేని ఈ దరిద్రం, అశ్లీలత, స్వలింగ సంపర్కం, హోమోసెక్సువాలిటీ, గేస్, లెస్బియన్స్, ఎల్జిబిటి, ఇంకేటిది ఈ దరిద్రమైన కల్చరు, ఈ డేటింగ్ కల్చరు, లివ్ ఇన్ రిలేషన్షిప్, సహజీవనం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అనుకుంటున్నారు? సొదొమలో తయారైన మ్యాటర్ ఇదంతాను. ఇలాంటి కల్చరు ప్రపంచంలో చాలా చోట్ల ఉంది, చాలా ప్రాంతాల్లో ఉంది. అలాంటి ప్రాంతానికి ఇప్పటికీ కూడా ఏం పేరో తెలుసా? సొడోమి అంటారు దీన్ని, ఇప్పటికీ ఉంది, మీరు గూగుల్ చేసుకోండి. సొదొమ కల్చర్ అంటారు దాన్ని, సొడోమి అనే పేరు ఉంది, ఇప్పటికీ వాడుకలో ఉంది ఈ నేము. అలాంటి దిక్కుమాలిన దరిద్రమైన పట్టణంలో లోతు ఎంత సుఖంగా ఉంటుంది? దేవుని ఆశీర్వాదం ఎందుకు అవుతుంది? బయటపడాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి? అబ్రహాము నిలిచి ఉండి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ప్రభువా నా తమ్ముడు కొడుకు అక్కడ ఉండడానికి వీలు లేదు, ప్రభువా వాళ్ళు బయటపడాలి నాయన, ఆ కుటుంబం ఈ స్థితి నుంచి బయటపడాలి నాయన, అలా లోకంతో రాజీ పడొద్దు, ఆ పాపంతో రాజీ పడొద్దు నాయన, వాళ్ళు దీనికి వేరైపోవాలి, వేరుపాటులోకి రావాలి, రక్షణలోకి రావాలి, వారు తప్పించుకోవాలి ప్రభువా. ఇది నిలిచిండు వాళ్ళు చేసే ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం ముగిస్తా. యోహాను సువార్త 20వ అధ్యాయం 11. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఒక్కసారి 10 కూడా చదవండి సరే. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? 20:10 అండి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అది చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చూసారా? ఖాళీ సమాధి మొదట ఎవరు చూశారు? స్త్రీలే చూశారు. మరియ చూసింది, అపోస్తులు కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధాన సువార్త మొదట ఎవరు ప్రకటించారు? స్త్రీలే ప్రకటించారు. మరియ వెళ్ళింది, చూసింది, ఆశ్చర్యపోయింది. అయ్యో నాకు ప్రభుని ఎవరో తీసుకెళ్ళిపోయారు అనుకుంది, పరిగెత్తుకుని వెళ్ళింది, శిష్యులకు కబురు పంపించింది, యేసు ప్రభు సమాధులు లేడంటే వాళ్ళు పరిగెత్తుకుని వచ్చారు, వీళ్ళు పరిగెత్తుకుని వచ్చి వాళ్ళు కొంతమంది బయట నుంచి చూసారు, రాయి జరిపేసి ఉంది, లోపలికి వెళ్ళడానికి కొంతమంది భయం, ఒక ఆయన మాత్రం లోపలికి వెళ్ళి చూశాడు, ఆ గుడ్డంతా చుట్టు పెట్టే పక్కన పెట్టేసి ఉంచారు. లేడు ఏం చేశారు నాయన? లాస్ట్ శవంతో కూడా రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళంతా, శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారంతా, మమ్మల్ని కూడా శవం చేస్తారు ఏంటో మొత్తం అందరు పరారు మళ్ళీ. కానీ మరియా ఏడ్చుచు నిలిచి ఉండేను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఏ నిరీక్షణ లేదు. శిష్యులందరూ సమాధి దగ్గరకు వచ్చేటప్పటికి
చూశారు, పెద్ద పట్టించుకోలేదు, వెళ్ళిపోయారు. ఏదో ఫోన్లో ఖాళీయా చూసుకుందాం, తర్వాత రాజుగారిని అడుగుదాం, తర్వాత ఎమ్మెల్యే గారిని అడుగుదాం, ఏం జరిగిందో మ్యాటర్, అసలు ఏంటి, అసలు కుట్రంతా ఏంటి అడుగు. మామూలుగా వెళ్ళిపోయారు. కానీ మరియా ఎందుకు వచ్చిందంటే యేసుని చూడడానికి వచ్చింది. కాకపోతే మృతుడైన యేసుని చూడడానికి వచ్చిందా, సజీవుడైన యేసుని చూడడానికి వచ్చిందా? నిజంగా చెప్పండి. మృతుడైన యేసునే, పాపం శవం ఉంటుంది, కుళ్ళు కంపు కొడుతుంటుందేమో, సుగంధ ద్రవ్యాలు రాసి పూసి పెడదాం, పాపం నా యేసు కదా కుళ్ళు కనుపు కొడుతున్న నా జీవితాన్ని బాగు చేసిన యేసు, ఆయనకి సుగంధ ద్రవ్యాలు రాద్దామని పాపం ఎక్కడ ఏ ఇంట్లో బోళ్ళు కడిగిందో గిన్నెలు కడిగిందో మొత్తం డబ్బులు తీసుకొచ్చి సుగంధ ద్రవ్యాలు, ఆ కాలంలో చాలా కాస్ట్, తీసుకొచ్చి వచ్చింది. అందరూ వెళ్ళిపోయారు. ఎవరు పట్టించుకుంటలేదు. అందరూ వెళ్ళిపోయేసరికి ఏమి ఏడుస్తుంది, అయ్యో నా యేసుని చూడకుండా అయిపోయింది అంటే, ఆమె ఊహించని రీతిలో ఆమె ఏడ్చుచు నిలిచి ఉన్నది కనుక సజీవుడని యేసును చూసింది. చెప్పలు కొట్టి గట్టిగా ఒకసారి హల్లెలూయా. నిలిచి ఉండు వాళ్ళైతే సజీవుడైన వాణిని మీరు చూస్తారు ప్రియులారా. అంత సప్పగా చెప్పారు ఆమెను. అదే ఇంక అడుక్కు, నాకు ఎందుకు లేదు, దేవుని స్తోత్రం ఎందుకు అడుగు, సరే ఫ్రీయే కదా ఆమెను అనుకోవడం. హల్లెలూయా. ఆమెను ఒకటి హల్లెలూయా ఒకటి 15 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నట్టు ఎందుకు అలాగా? ప్రైజ్ ది లార్డ్. నిలిచి ఉందురుగాక. చివరిగా ఒక అధ్యాయంలో మొత్తం ఈ వచనాలను చూసేసి ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. ఎవరు నిలిచి ఉండువారు? 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం 17వ వచనం చదువుతాం. 1 యోహాను 2. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. 17. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిల్చును. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమింటున్నాం మనం? రాకడలో కొనిపోబడేది ఎవరు? నంబర్ 1 వారు సజీవులై ఉండాలి. నంబర్ 2 నిలిచి ఉండాలి. సజీవులు ఎవరో ధ్యానం చేస్తాము, నిలిచిండు వారు ఎవరో ధ్యానం చేస్తున్నాము. నిలిచిండు వారు ఎవరు అంటే తన వాళ్ళ కోసం, వాళ్ళు లోకం నుంచి రక్షించబడాలని, వేరవ్వాలని, ఆ ఉగ్రత నుంచి కాపాడబడాలని ప్రార్థన చేస్తారు నిలిచిండు వాళ్ళు. రెండోది మగ్దలైన మరియలాగా జనులందరూ నిరాశ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయినా, ఇక లాభం లేదని వెనక్కి వెళ్ళిపోయినా, ఈమె వెనక్కి వెళ్ళిపోలేదు ప్రియులారా. తోమా ఏమో ఆ రోజు ప్రభు చచ్చిపోయాడు, మన పనికి వేరే పని చూసుకుందాం, ఎటు వెళ్ళిపోయాడు. పేతురు లాంటి మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ఇంకా అయితే అయిపోయింది వేస్ట్. అందరూ వెనక్కి చల్లబడిపోయి వెనక్కి వెళ్ళిపోతుంటే మగ్దలేని మరి మాత్రం నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. నిలిచిండు వారికి పునరుత్థాన దర్శనము లభిస్తుంది ప్రియులారా. అలాగే నిలిచిండు వాళ్ళు ఎవరు? వారు లోకమును ప్రేమించరు. లోకము దాని ఆశయు గతించిపోతుంది కాబట్టి లోకం మీద ఆశ పెట్టుకుంటే మేము కూడా గతించిపోతామని, వద్దొద్దు మాకు లోకం అక్కర్లేదు అని అనుకొని దేవుని చిత్తమును జరిగించు వారైతే వారు లోకముతో నాశనం కారు, నిలిచే ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. పేజీ తిప్పండి. 18-19. 1 యోహాను 2వ అధ్యాయం 18-19. పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు నిలిచి ఉంటారంట? చూస్తారా నా వైపు? అక్కడ ఏం రాస్తారంటే అనేకమైన అబద్ధ క్రీస్తు విరోధులు బయలుదేరారు లోకంలో. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచో ఇక్కడికి రాలా, ఇక్కడి నుంచే బయటికి వెళ్ళారు అన్నాడు. వా, పాయింట్ అర్థమైందా? ఇక్కడి నుంచి అంటే ఏంటి? ఒకప్పుడు శ్రేష్టమైన ఉపదేశములో ఉండి ఇప్పుడు ఏ ఉపదేశం పట్టుకున్నారు? పిచ్చి అబద్ధ ఉపదేశాలన్నీ అవలంబిస్తున్నారు. ఒకప్పుడు రాకడనే నిరీక్షణ కలిగి ఉన్నవాళ్ళు ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు. ఒకప్పుడు ప్రతిష్ఠ గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మాట్లాడటం లేదు. అర్థమైందా? ఒకప్పుడు సత్యాన్ని పట్టుకుని ఉండేవాళ్ళు ఇప్పుడు అబద్ధమైన పర్లేదు, అంతా ఓకే, అంతా ఇట్స్ ఓకే. అరే ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలాగున్నారు? దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే వాళ్ళు మనలో నుండి బయటికి వెళ్ళిపోయారు.
మన అన్న మాట ఎవరన్నారు ఇక్కడ? యోహాను అన్నాడు. మన అనే మాట ఎప్పుడైనా అయితే వచ్చిందో, పౌలు కానీ, ఈ పేతురు కానీ, ఈ యోహాను కానీ తమ పత్రికల్లో వాళ్ళు రాస్తున్నప్పుడు 2 పదాలు చాలా గట్టిగా ఉపయోగించారు. ఒకటి మీరు అన్నాడు, ఒకటి మేము అన్నాడు. మీరు అంటే సంఘం, మీరు అంటే ఎవరు? మేము అంటే సేవకులు. మన అంటే అపోస్తుల సహవాసం, అపోస్తులతో సంబంధం కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. వారు మనలో నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉండేవారు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. వారు మన సంబంధులు కారని తేటపడు నిమిత్తము, ప్రత్యక్షపరచబడు నిమిత్తము ఒక రోజు తేలిపోద్ది ప్రియులారా. ఎవరు దేవుని సంబంధులో, ఎవరు దుష్టుని సంబంధులో, ఎవరు యేసుక్రీస్తు సంబంధులో, ఎవరు అబద్ధ క్రీస్తు సంబంధులో తెలిసిపోతుంది. ఎలాగంటే ఒకరోజు వాళ్ళు శ్రేష్టమైన ఉపదేశంలో ఉంటారు, తర్వాత హఠాత్తుగా ఏది పడితే ఆ ఉపదేశంలోనే ఉంటారు. వాళ్ళంతా నిలిచి ఉండు వాళ్ళే దేవుని సంబంధులు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అపోస్తులతో నిలిచి ఉండు వాళ్ళే రాకడలో ఎత్తబడేవాళ్ళు. తర్వాత చూద్దాం 24వ వచనం. మీరు మొదట నుండి దేనిని వింటిరో మీలో నిలవనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మొదటి నుండి పెంతెకొస్తు దినమున కలిగిన ఉపదేశం ఏది? మొదట కలిగిన ఉపదేశం ఏది? అపోస్తుల ఉపదేశం. పురాతనమైన పునాది అంటే అదే ప్రియులారా, వేయబడినదే పునాది. కొత్తగా పునాదులు వేయకూడదు, అసలు కొత్త ఫౌండేషన్స్ లేవు. పాతదని తీసి పారేయకండి, చాలా స్ట్రిక్ట్ అండి అది, చాలా అందరూ ఫాలో అవ్వలేరండి. నో, మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలిచి ఉన్నాడులా మీరు తండ్రి యందును కుమారుని యందు నిలిచి ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. తర్వాత 27 అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అభిషేకము మీలో నిలిచి ఉంటే ఆ అభిషేకమే మీకు బోధిస్తుంది. ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. చదివారు? మొత్తం చదవలేదు అనుకుంటే కదా. చదవండి, మొత్తం చదివండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. చాలు. ఎవరు నిలిచి ఉండువారు? ఒక్కొక్కసారి సేవకులు అందుబాటులో లేకపోతే మీరు అనుకోకుండా వేరే ఉపదేశంలో జారిపోకుండా ఉండడానికి మీలోనే ఒక యాప్ ఉండాలి, అభిషేకం. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. ఆ అభిషేకం మీకు చెప్తుంది మీరు వింటున్నది రైటా రాంగా. హల్లెలూయా. చెప్పాను కదా, మీ పరిశుద్ధాత్మ మీలో ఉంటే లోకంతో కలవనిస్తాడా? పరిశుద్ధాత్మ అంటే 4 భాషలు, ప్రవచనాలు, స్వస్థతలేనా అయ్యా అనుకుంటున్నారు. మనం పరిశుద్ధాత్మ పొందితే పరిశుద్ధాత్మ మనకి బోధిస్తాడు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు, క్లారిటీ ఇస్తాడు. ఏది పాపము, ఏది నీతి, ఏ పని చేస్తే దానికి ఏ ప్రతిఫలం వస్తుందో భయపెడతాడు. మనల్ని లోపల మనస్సాక్షిని గుచ్చుతాడు, జాగ్రత్త అంటాడు. అలాంటి హెచ్చరిక మాటలు మీలో మీకు వినబడటం లేదంటే అసలు ఏమాత్మ అది? అసలు నిజంగా చూసుకోండి ఒకసారి. డూప్లికేట్ ఆత్మలు ఎక్కువైపోయాయి. మీకు గద్దించట్లేదా? మీకు హెచ్చరించట్లేదు. మీరు బట్టల విషయంలో మీకు హెచ్చరించట్లేదు. అనుకున్నాం కదా, సెట్ బాటలు కొనుక్కుంటారు, లగ్జరీ లైఫ్ అంటారు. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళతో ఒప్పుకోడు. ప్రతిష్టలో ఉండమంటాడు, వద్దు. అనవసరం డబ్బులు ఖర్చు పెట్టొద్దు అంటాడు, దాచుకో అంటాడు. తర్వాత ఫ్యూచర్లో పని చేస్తుంది, వద్దు, అంత ఖర్చు వద్దు. బైక్ అంటావా, కొనుక్కో, 1 లక్ష రూపాయలు పెట్టి, తప్పేం లేదు. 2 లక్షలు పెట్టి కేటీఎం బైకు అలాగా ఆ సీటు పైకి ఉంటుంది జనకి. ఎందుకది? కూర్చొని నడుతున్నావా, పడుకొని నడుతున్నావు, ఎవరికి అర్థం కాదు.
నువ్వు నడుతున్నావా అది లాక్కెళ్తున్నా నేను ఎవరికి అర్థం కాదు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళైతే అనవసరమైన ఖర్చులు పెట్టనివాడు, అనవసరమైన హంగులు చూపించినవాడు. మంచి పెళ్లి చేసుకుంటారు, డీసెంట్గా ఉంటుంది. హల్లెలూయా. అనవసరమైన పిచ్చి పిచ్చి ఖర్చులు, పిచ్చి పిచ్చి డెకరేషన్స్ వద్దు. అభిషేకము నిలిచి ఉన్నాడలా మీరు నిలిచి ఉంటారు. అభిషేకమే మీకు బోధిస్తుంది. హల్లెలూయా. కాబట్టి సజీవులమై నిలిచి ఉండు వారమైతే మేఘముల యందు కొనిపోబడతాము. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.